Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. టుక్ అని సౌండ్ వచ్చిందంటే పక్కకి వెళ్తాం. బట్ ఈ మూవీలో టుక్ టుక్ అని సౌండ్ వస్తే దాని దగ్గరికి వెళ్తామంట. మరి ఆ మ్యాజిక్ అలాంటిది. మరి ఆ మ్యాజిక్ ఏంటి? అది ఇప్పుడు టుక్ టుక్ అని ఒక సినిమా అంటే ఏం సినిమా టుక్ టుక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్ ఈ టుక్ టుక్ బండి మరి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ సినిమాతోటి? మిమ్మల్ని వేరే వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. మా టుక్ టుకే ఒక వరల్డ్ అండి, ఒక బ్యూటిఫుల్. సో ఫస్ట్ టైం క్లాసికల్ డాన్స్ చేస్తున్నాను. మీరు నార్మల్ క్లాసికల్ డాన్సరా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను Okay. భరతనాట్యం. ఎలా ప్రాక్టీస్ చేశారు? మీకు కష్టం? నాకు డాన్స్ చాలా ఇష్టం అండి, అంటే చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అంతగా నేర్చుకోలేదు, కానీ ఇంకా కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. దీంట్లో మళ్ళీ మనకు స్క్రిప్ట్స్ బాగా రావాలి, మనం క్లిక్ అవ్వాలి. మీరు ఏమన్నా తెలుగు సినిమాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి సినిమాలోకి రావాలని ఉంటుంది. ఐ థింక్ నాకు శేష్ చెప్పారు ఈ మాట. నువ్వు ఒక యాక్టర్గా ఒక సినిమాలో చేసావంటే 1,00,000 మంది డ్రీమ్ని నువ్వు బతుకుతున్నట్టు. నువ్వు హీరోగా ఒక సినిమా చేసావంటే తెలుగు వాళ్ళకి తొందరగా మన తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు అని మీకు కూడా ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పటి వరకు చేసిన 3-4 సినిమాలలో అన్నిట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఈ టుక్ టుక్ లో మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజీ థింగ్ ఆ ముగ్గురు టీనేజర్స్ చేసింది ఏంటి? ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తారు కదా, మేము షూటింగ్ వెళ్ళట్లేదు, పిక్నిక్ వెళ్ళినట్టుంది. యాక్చువల్లీ ట్రూ ఈ సినిమాకి. ఎందుకంటే మేము పొద్దు నుంచి సాయంత్రం మాకు షూట్ చేసుకొని సాయంత్రం వచ్చి అందరం టుక్ టుక్ బండి ఒకవేళ మీ దగ్గరకు వచ్చింది, మీరు ఆ టుక్ టుక్ బండిలో కూర్చున్నారు, ఇండివిజువల్ గా వెళ్తే మీరు ఫస్ట్ చేసే థింగ్ ఏంటి? టుక్ టుక్ ఇప్పుడు ట్రైలర్ లో చూసాం కదా, మనం అడిగిన దానికి అది. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ భవ్య. సాధారణంగా మనకి టుక్ టుక్ అని సౌండ్ వచ్చిందంటే పక్కకి వెళ్తాం. బట్ ఈ మూవీలో టుక్ టుక్ అని సౌండ్ వస్తే దాని దగ్గరికి వెళ్తామంట. మరి ఆ మ్యాజిక్ అలాంటిది. మరి ఆ మ్యాజిక్ ఏంటి? మనం ఆ టీమ్ ని అడిగి తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మీరు చాలా బాగున్నారు. యాక్చువల్లీ టుక్ టుక్ బండికి చక్రాలు ఉంటాయి, మీ కాళ్ళకు కూడా ఉంటాయి అనుకుంటా కదా? యాక్చువల్లీ ఉంటాయి. పొద్దునేమో ఒక కాలేజ్కి వెళ్ళాం, దాని తర్వాత ఇంకా ఇంటర్వ్యూలో ఒకదాని తర్వాత ఇన్స్టాలో అయితే డాన్స్ లో ఉంటాయి చక్రాలు. అదైతే కరెక్టే, వెరీ నైస్. సో యా, మీ తిట్టు కాదు, కాంప్లిమెంట్ యాక్చువల్లీ. నవ్వు కూడా చెప్తున్నారు క్యూట్ గా. సో అబ్బా, హీరోయిన్ క్యూట్ అంటే ఇంకా మనము వేరే లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఎట్లా ఉంది ఈ టుక్ టుక్ బండి మరి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ సినిమాతోటి? మిమ్మల్ని వేరే వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. మా టుక్ టుకే ఒక వరల్డ్ అండి, ఒక బ్యూటిఫుల్ స్మాల్ వరల్డ్. సో ఆ వరల్డ్ లో మళ్ళీ ఈ కపుల్ ఇంకో వరల్డ్. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ గా చెప్పారు. 2 వరల్డ్స్ ఉంటాయి. ముగ్గురు పిల్లలు, రోషన్, మధు అండ్ కార్తికేయ, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఒక చాలా నాటీ ముగ్గురు బాయ్స్ అన్నమాట. సో టీనేజర్స్ ఎట్లుంటదో అట్లా వాళ్ళ ముగ్గురిది కెమిస్ట్రీ ఉంటది. మాది లవ్ స్టోరీ. వాళ్ళ వల్లే కలుస్తారా మీరు? అమ్మో, ఇన్ని డీటెయిల్స్ March 21st అండి. వాళ్ళ వల్ల కలుస్తారా మీరు? చెప్పు, వాళ్ళ వల్ల కలుస్తారా? కాదు, వాళ్ళ వల్ల కలవం. వాళ్ళ వల్ల కలవం, వాళ్ళు కూడా మా వల్ల కలవరు. కానీ టుక్ టుక్ మమ్మల్ని కలుపుతుందా, ఆడియన్స్ ని కలుపుతుందా, కనెక్ట్ చేస్తుందా అన్నది ఇది మా క్వశ్చన్. యాక్చువల్లీ కనెక్ట్ చేస్తుంది, కానీ ఎలా కనెక్ట్ చేస్తుంది బాగుంటది సినిమా చూస్తే. సో ఇది బోత్ కంబైన్ అండ్ ఇండివిజువల్ గా ఉండే డౌట్ మాకు ఏంటంటే, ఇన్ జనరల్ గా చాలా మంది ఒక మూవీ చూసిన తర్వాత ఒక పోస్టర్ చూస్తారు, అందులో ఆర్టిస్టులను చూస్తారు, వాళ్ళ ఫేస్ చూసి, ఫేమ్ చూసి, టైటిల్ చూసి ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని అప్పుడు స్టార్ట్ చేస్తారు టికెట్స్ బుక్ చేయడం. కరెక్ట్. సో మీకు అనిపించిందా ఎప్పుడన్నా, ఓకే మేబీ డౌట్ ఉండొచ్చా, మనల్ని చూసి వస్తారా రారా అనే థాట్ అనిపించిందా? యా, డెఫినెట్లీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త యాక్టర్స్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ వెరీ ఈజీ థియేటర్స్కి జనాలు రావడం. కానీ వన్ మోర్ థింగ్ అబౌట్ మన తెలుగు ఆడియన్స్ ఏంటి అంటే, సినిమా బాగుందని తెలిస్తే చాలా తొందరగా కన్వర్ట్ అయిపోతుంది. సో అంటే ఇవాళ రేపు బికాస్ ఆఫ్ ఓటీటీస్ చాలా కన్వీనియంట్ కదండి. ఇప్పుడు మా ఇంట్లోనే అంటారు, అవునా నేను ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అని అప్పుడు చూస్తానులే అని అంటారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అస్ కదా. ఈ సినిమాలో కూడా మాది మా జెండా కూడా అదే అండి, బికాజ్ ఇలాంటి సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటది. సో బట్ యాక్చువల్లీ మీకు ఇంకొక డౌట్, క్వశ్చన్ కూడా, లేదా లక్ అనుకోవాలా? ఇన్ జనరల్ ఈ మధ్య కాలంలో మీరే అన్నారు, ఒకప్పుడు 70mm మూవీ అంటే, ఇప్పుడు 70mm కన్నా ఎక్కువ ఓటీటీ మూవీ అంటే.
బట్ ఈ 70mm లో అట్లా చిన్న టీనేజర్స్ తో ఒక క్యారెక్టర్ స్టోరీ రావడం, అందులో మీకు ఒక లవ్ క్రియేషన్ ఉండడం, ఇది మీకు యాజ్ ఎ ఫీమేల్ ఆర్టిస్ట్ గా కావచ్చు, లేకపోతే యాక్ట్రెస్ గా వెళ్ళాలనుకున్న మీకు ఎలాంటి స్కోప్ ఇస్తుంది అంటారు? ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు యూజువలీ మనం ఎందుకు చూస్తామంటే ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఉండి ఫుల్ కామెడీ ఉండి ఒక డాన్స్ అవన్నీ మనం ఇష్టపడతాం. యాక్షన్ కానీ ఇలాంటివన్నీ ఇష్టపడతాం థియేటర్లో చూడడానికి. సో దీంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయండి. అంటే మేజర్లీ డాన్స్ ఉంది, డెఫినెట్లీ దర్ సో మచ్ సాంగ్ ఇన్ డాన్స్ ఉంది. అది కాకుండా దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఆల్ ఆఫ్ అస్ కదా. అది దట్ ఈస్ అ మెయిన్ డ్రైవ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. సో అలాంటి దానికి అసోసియేట్ అయ్యి ఉన్నా కాబట్టి ఐ వుడ్ ఆబ్వియస్లీ ఫీల్. బట్ ఇంకో డౌట్ నాకు, మీరు తెలుగు చాలా క్యూట్ గా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. ఇన్ జనరల్ మన తెలుగు ఆడియన్స్ కి నచ్చేది కూడా హీరోయిన్ అయిన తర్వాత తెలుగులో మాట్లాడడం, బాగా కనెక్ట్ అవుతారు అనమాట. బట్ మీకు ఎక్కడన్నా అనిపించిందా, బట్ ఇన్ని మూవీస్ చేస్తున్నా, ఇంత తెలుగుకి బాగా కనెక్ట్ ఉన్నా, బట్ స్టిల్ ఎక్కడో కొంత ఫేమ్ కి దూరంగా ఉన్నానా అనే ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు అమ్మాయినే అండి, కాబట్టి నాకు అలాంటి అంటే తెలుగు ఇలా మాట్లాడుతున్నారు అంటే నేను ఇన్ జనరల్ తెలుగు అమ్మాయి అయినా సరే మూవీస్ కి వచ్చిన తర్వాత అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అవునా? ఓ ఏమో అది అవునా అండి, ఏమో అండి. నేనైతే చాలా హ్యాపీ కదండి వచ్చిన భాషలో మాట్లాడడం. ఇన్ఫాక్ట్ అక్కడ నాకు తమిళ్లో అడిగారు ఎలా ఉంటదండి అంటే చాలా కష్టంగా ఉందండి, ఇప్పుడు తెలుగులో నన్ను ఇలా వేసారంటే నేను హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు, ఎంత కంఫర్టబుల్ గా ఉంటది అని. అలాంటిది ఏం లేదండి, అలా ఆలోచన ఏం లేదు. నిహాల్ గారు, మీరు యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉండేవాళ్ళు కదా. సో చైల్డ్ ఆర్టిస్టే ఒక రకంగా, ఇప్పుడు మీరు ఇంకా వేరే చైల్డ్ ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు. బట్ మీకు అనిపిస్తుందా జర్నీ అనేది ఇంకా స్ట్రగుల్ గా వెళ్తుంది, బట్ లేదు నాకు కావాల్సినట్టుగా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చిందా? స్ట్రగుల్ అంటే కష్టపడ్డాం కదండి. సో మనం నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు ఎప్పుడు స్ట్రగుల్ కాదు. చైల్డ్ యాక్టర్గా ఇట్ వాస్ ఫన్. స్కూల్ బంక్ చేసి యాక్టింగ్ చేయొచ్చు. చిన్నప్పుడు జనాలు స్పెషల్గా చూస్తున్నారు. సో అప్పుడు ఇంకా అంత సీరియస్ కాదు. ఆ టైంలో ఐ గాట్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, రత్నవేల్ గారు, ఆల్ ఆఫ్ దీస్ బిగ్ పీపుల్, రైట్? సో అదొక డిఫరెంట్ ఫేజ్. దాని తర్వాత వెంట టు స్టడీ ఇంజనీరింగ్, ఎంబీఏ అన్ని ఫినిష్ చేసుకొని ఏదో ఫుల్ టైమ్ యాక్టింగ్ అని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏ యాక్టర్ అన్నా చూసుకోండి, అంటే మీరు ఒక షారుఖ్ ఖాన్ లెవెల్ నుంచి ఇప్పుడు మనకి తెలుగులో అప్కమింగ్ యాక్టర్స్ ఎవరిని తీసుకున్నా ఇట్ టేక్స్ అ లిటిల్ వైల్. ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మనం ఓన్గా ట్రై చేస్తూ వస్తున్నప్పుడు అసలు ఇండస్ట్రీ ఏంటి, సినిమాలు ఎలా వర్క్ అవుతున్నాయి, మనం ఒక లెవెల్కి రీచ్ అవ్వడానికి వీటన్నిటికీ కొంత టైం పడుతుంది. సో పేషెన్స్ లేకుండా నేను ఇవాళ వచ్చాను రేపు నేను స్టార్ అయిపోవాలంటే కుదరదు, అది కుదరని పని కదా. సో వాట్ ఈస్ ప్రాక్టికల్ దట్ మంచి సినిమాల్లో రోల్స్ చేస్తూ హీరోగా మన సినిమాలు మౌంట్ చేసుకుంటూ మెల్లగా ఒక్కొక్క సక్సెస్ తీసుకుంటూ మెల్లగా చాలామంది జనాల్లోకి వెళ్ళి ఓవర్ 5 years, 7 years, 10 years స్పాన్ మనం స్టార్స్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, బిల్డ్ అవుతుంది. సో ఇవాళ వచ్చాను రేపు ఏంటి ఆ టెన్షన్ నాకు లేవు. లంబేరేస్కా ఘోడా అంటారు కదా, మనం అది ప్రశాంతంగా చిల్ అవుతూ సినిమాలు చేసుకుంటూ నచ్చిన సినిమాలు, మనసుకు నచ్చిన సినిమాలు మాత్రం తీసుకుంటూ చేసుకుంటూ ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ కదా. సో అమ్మో రావట్లేదు ఆ టెన్షన్ నాకు ఏం లేవు, హ్యాపీగా చేసుకోవాలి. యాక్చువల్లీ కావాల్సిందే అది ప్రశాంతంగా. ఒకవేళ ఏది వచ్చినా రాకపోయినా వి నీడ్ టు టేక్ ఇట్ అన్నమాట. మరి అలా కూడా రావాలి రావాలి, బట్ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టుక్ అయిపోయిన వెంటనే ఐ హావ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ చైనా పీస్ రిలీజింగ్. అది అయిన వెంటనే ఐఎమ్ స్టార్టింగ్ టు షూట్ ఆన్ దిస్ ఫిల్మ్, ఇంకా అనౌన్స్ చేయలేదు, #DM అని మొన్న అనౌన్స్ చేశారు. సో ఆ సినిమా ఉంది, అది అయిన తర్వాత సంథింగ్ ఎల్స్. సో నా నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ ఆర్ ఇన్ టాక్స్. ఏం సినిమాలో తెలుసు. సో ఐ నో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నా సినిమాలు ఎక్కడి నుంచో లాట్ ఆఫ్ వర్క్ ఉంది, హోప్ ఉంది, అండ్ దే బిలీవ్ దట్ ఐఎమ్ టాలెంటెడ్. అందుకని నా పైన వచ్చి 4 కోట్లు 5 కోట్లు మౌంట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. సో ఇఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ దెన్ ఇట్స్ అ పాజిటివ్ సైన్ కదా. అంటే చిన్నప్పుడు ఏమీ లేని టైం నుంచి, ఫ్యామిలీలో సినిమాలో ఎవరు లేని టైం నుంచి సంబడీ ఈస్ కమింగ్ అండ్ రెడీ టు మౌంట్ సో మెనీ క్రోర్స్ ఆన్ మీ, మనం గెలిచినట్టే. ఓకే, లాంగ్ వే టు గో, అగ్రీడ్. కానీ రిలాక్స్ అవ్వాలి, అంత స్ట్రెస్ తీసుకోవద్దు లైఫ్ లో. రిలాక్స్ మామా అని చెప్తున్నాడు అనమాట మన నిహాల్. సో అంత ఫస్ట్ మీ ఇద్దరిని ఒక క్వశ్చన్, కంబైన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మూవీస్ లోకి రావాలి అంటే డాన్స్ బాగా వచ్చి ఉండాలా అంటే ఏమంటారు? అక్కర్లేదు, యాక్టింగ్ బాగా వచ్చి ఉండాలనిపిస్తుంది. అంతే అంతే అండి. ఓకే, మీరు ఒక పోస్ట్ పెట్టారు కదా, సో ఫస్ట్ టైం క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు. మీరు నార్మల్ క్లాసికల్ డాన్సరా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను Okay. భరతనాట్యం.
పెద్దగా మళ్ళీ ఫస్ట్ టైం స్టేజ్ మీద బట్ ఎలా అంత చూస్తే మీరు చాలా ప్రొఫెషనల్ గా చేసినట్టే అనిపించింది. Thank అది you కూడా అండి. సరస్వతి మాత సీతాదేవి. సీతాదేవి ఆ. సీతాదేవిది చేసా అన్నారు. అవునండి. ఎలా ప్రాక్టీస్ చేశారు? మీకు కష్టం అనిపించలేదు? అనిపించింది నాకు. నాకు డాన్స్ చాలా ఇష్టం అండి. అంటే చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అంతగా నేర్చుకోలేదు కానీ చేస్తూనే ఉన్నాను. ఇట్లా వర్క్ షాప్స్ అవన్నీ వెళ్ళాను. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. మొన్న రీసెంట్ గా మీరు చూసిన వీడియో ఏంటంటే కూచిపూడి ఒక వర్క్ షాప్ ఉండే అండి. ఒక 20 days 30 days 2 months ఉండే అనుకుంటా. దాని తర్వాత ఒక షో చేశారు, రామాయణం షో చేశారనమాట. దాంట్లో అప్పుడే నేర్చుకున్నాను, ఇష్టం కూడా కదా, కాబట్టి అది ఉంటది. బాగా చేయాలి, బాగా నేర్చుకోవాలి, అవన్నీ మిక్స్ చేసి కష్టపడి నేర్చుకున్నానండి. కానీ మీరు ఎంత బాగా చేశారు అంటే ఇంక నేను లేదు, నిజంగానే మీ ఐస్ తో మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు యాక్చువల్లీ. సో Thank మరి you. నెక్స్ట్ యాక్చువల్లీ అది వైరల్ కరెక్ట్ గా అయితే కనుక మీకు క్రష్ వస్తారేమో, క్రష్ లిస్ట్ నేను పుష్పక విమానం అని ఒక సినిమా చేశాను. దాంట్లో సెమీ క్లాసికల్ చేశానండి, స్వామి రారా అనే సాంగ్ పైన. సో అది యాక్చువల్లీ చాలా మందికి తెలుసు అది చేశానని. మీ వెంకీ ఎలా ఉన్నారు? మా వెంకీ మా తాతగారు, మా తాతగారు బానే ఉండుంటారండి పైన. సో మచ్ కనెక్టెడ్ ఎమోషనలీ టు యువర్ తాత కదా. యా, బట్ సో స్వీట్. యాక్చువల్లీ హీ పాస్డ్ అవే మొన్న 94 years కి చనిపోయారు. బట్ వెంకీ ఇస్ అసలు వెరీ స్టైలిష్, వెరీ చార్మింగ్, చాలా వెరీ నైస్. చూసాక నాకు కూడా చాలా క్యూట్ గా అనిపించింది. చాలా So, cute చాలా బాగా అనిపించింది. యా, చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా దే నో హిమ్ రియలీ వెల్. ఇట్లా చాలా బాగా గ్రీట్ చేస్తారు. ఆయన ప్రిన్సిపల్ ఉండేవారు అనమాట వెన్ హీ వాజ్ వర్కింగ్. ఓకే. సో యా, ఐ థింక్. మరి ప్రిన్సిపల్ అన్నప్పుడు మీరు మూవీస్కి వెళ్ళిన తర్వాత మీ తాతగారు ఫస్ట్ చెప్పిన వర్డ్ గుర్తుందా మీకు ఏమన్నా? పుష్పక విమానంలో నేను స్మోక్ చేశాను. మై తాతయ్య ఇస్ చైన్ స్మోకర్. అసలు మామూలుగా తాగరు, వెరీ వెరీ స్టైలిష్ అనమాట. ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆయన్నే నేర్పించమని చెప్పాను. తాతయ్య ఇట్లా రియల్ గా స్మోక్ చేశారా? ఆ, ఓకే. అంటే అంటే మేము జస్ట్ లేదు అంటే రియల్ గా ప్రాక్టీస్ చేశారా లేదా? మాకు ఇమాజినేషన్ నార్మల్ కొన్నిసార్లు అవి జస్ట్ ఆర్టిఫిషియల్ వాడతారు కదా, అలా అడిగి. అవునండి, యాక్చువల్లీ నేను అదే అడిగాను. నాకు రాదండి, మనం ఏదన్నా ఆర్టిఫిషియల్ గా పెట్టొచ్చా ఇలా అది వచ్చేలాగా అని, పొగొచ్చేలాగా అని అడిగాను మా డైరెక్టర్ ని. మా డైరెక్టర్ ఇస్ అనదర్ చైన్ స్మోకర్. నేను నేర్పించేసి సాన్వి అన్నాడు. లేదండి అసలు నాకు చేయాలని లేదు, ఇంకేమైనా చేయొచ్చా అంటే, సాన్వి చాలా ఈజీ సాన్వి అన్నాడు. ఒక వర్క్ షాప్ చేద్దామా అన్నాడు. నేను అన్న వర్క్ షాప్ లో కాకుండా ఒక పని చేద్దాం, కంఫర్టబుల్ గా తాతయ్య దగ్గర కూర్చొని నేర్చుకుందామని. నేను ఫస్ట్ టైం వెళ్ళా తాతయ్య దగ్గరికి. వెళ్ళి, తాతయ్య నేను ఒక సినిమా చేస్తున్నాను, వెరీ గుడ్, దానిలో స్మోక్ చేయాలి, వెరీ గుడ్, మీరు నేర్పించాలి. ఏది డబ్బా ఏది అన్నారు. సో అన్నారు. అన్న తర్వాత నేను నిజంగానే తాతయ్య అని తీసుకున్నాక అంతా అన్నారు. అంటే మీరు చేయొచ్చు, నేను చేయొద్దు అన్నారు. అంటే సో హీ టాట్ మీ హౌ టు ఫస్ట్ లైట్ చేసి లోపల పీల్చుకుంటే లైట్ వస్తుంది బయట, అప్పుడు అది తాతయ్య నేర్పించారు నాకు. అది నేను వెళ్ళి మళ్ళీ పుష్పక విమానంలో ఒక 3 scenes ఉంటాయి. 3 scenes లో ఐ విల్ బి స్మోకింగ్. అప్పుడు మా డైరెక్టర్ ఇంకా హీ వాజ్ వెరీ హ్యాపీ. పోనీలే ఫైనల్లీ రియల్ గా స్మోక్ చేసి రియల్ గా చేసింది అని అదొక. ఓకే. సో మరి ఎక్స్ట్రీమ్ నేర్పించారు. ఎవరు ఇంగులు కూడా వదులుతారంట కదా, అవి ప్రాక్టీస్ చేశారా? క్రియేట్ చేశారేమో. నేను అంత మరీ అంత ప్రొఫెషనల్ గా అవ్వలేదు ఇంకా. లేదు, అప్పటికే నేను చాలా ఫేక్ గా అనిపించిందేమో అనుకున్నాను. నా 2-3 ఫ్రెండ్స్ కూడా అన్నారు, తెలిసిపోతుంది అన్నారు. సో మరి ఏమో మరి. సో అంతేలేండి, మనం ఏదో ఆ టైం కి వర్క్ షాప్ డాన్స్ అయినా ఇష్టంగా చేస్తాం కానీ స్మోకింగ్ కష్టమే కదా. అది కూడా చాలా టెక్స్ పట్టిందండి. డబ్బా కాల్ చేస్తున్నాను, అసలు అయిపోతుంది బాబోయ్ ఏంటిది. అంటే ఆయనకి డైరెక్టర్ కి వాజ్ వెరీ పర్టిక్యులర్ బికాస్ హీ నోస్ కదా. లేదు, ద క్యారెక్టర్ హ్యాస్ టు బి సో ఇట్లా నేచురల్ చిల్ ఉండాలి, రఫ్ అండ్ టఫ్ ఏంద్రాబాయ్ నేను కలుస్తా అని అట్లా ఉండాలి అని. అది కావాలి సాన్వి ఇట్లా అని మళ్ళీ ఇంకొకటి చేద్దామని సగం డే ఐ థింక్ ఐ వాస్ ఓన్లీ స్మోకింగ్.
అయ్యో! స్మోకింగ్ గురించి ఇన్ని కష్టాలు ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది చెప్పిందా? అందుకే నేను డిస్క్లైమర్ ఇస్తున్నా. సో అవి హానికరము, టైం కన్స్యూమింగ్ కి కూడా. అది జస్ట్ ఫర్ షూటింగ్ పర్పస్ అండి. నిహాల్ గారు, ఇప్పుడు ఇన్ జనరల్ ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఇన్‌స్టాలో వైరల్ కానీ ఇట్లా ఫేమ్ అయితే వాళ్ళు ఫేమ్ అయినట్టు. యాక్చువల్లీ రియల్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయినా సరే, ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నా కూడా ఇన్ కేస్ ఒక రకంగా వన్ ఆఫ్ ద పర్సన్ అందులో ఇప్పుడు మనకి స్టీవ్ కూడా ఉన్నాడు. అట్లా ఇన్‌స్టా నుంచి వచ్చినప్పుడు. సో మీరేమనుకున్నారు? ఇంకా కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. దీంట్లో మళ్ళీ మనకు స్క్రిప్ట్స్ బాగా రావాలి, మనం క్లిక్ అవ్వాలి. మీరు ఏమన్నా మంచి టిప్స్ కానీ ఏమన్నా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అంటే ఏం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి? లైక్ నేను ఎక్కువ ఫామ్ లో ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఆన్ స్క్రీన్ లో ఉండాలి, Right. ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఏమంటానంటే అండి, సినిమాల్లోకి ఆల్మోస్ట్ తెలుగు సినిమాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి సినిమాలోకి రావాలని ఉంటుంది. ఐ థింక్ నాకు శేష్ చెప్పారు ఈ మాట. నువ్వు ఒక యాక్టర్గా ఒక సినిమాలో చేసావంటే 1,00,000 మంది డ్రీమ్ని నువ్వు బతుకుతున్నట్టు. నువ్వు హీరోగా ఒక సినిమా చేసావంటే నువ్వు 10 లక్షల మంది డ్రీమ్ని బతుకుతున్నట్టు అని. సో ఇప్పుడు నేను ఆల్రెడీ హీరోగా కొన్ని సినిమాలు వస్తున్నాయంటే ఐఎమ్ ఆల్రెడీ లివింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ సెకండరీ. 10 లక్షల మంది కోరుకున్న డ్రీమ్ని వీఆర్ ఆల్రెడీ లివింగ్. సో వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు చాలామంది ఇంతకు ముందు కష్టంగా ఉండేది. ఇప్పుడు వచ్చి ఆఫీసుల చుట్టూ నా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ అ చైల్డ్ యాక్టర్, ద వే వాస్ మన పిక్చర్స్ ఇవ్వాలి, వెనకాల కాంటాక్ట్ నెంబర్ రాస్తారు, అక్కడి నుంచి చూసి నచ్చితే పిలుస్తారు. ప్రాబ్లమాటిక్ కదా. కానీ ఇప్పుడు యూ హ్యావ్ ఇట్ ఆన్ యువర్ ఫోన్. నువ్వు ఒక టాలెంటెడ్ అయ్యుండి నువ్వు పెడితే ద వరల్డ్ ఈస్ రెడీ టు సీ. ఇప్పుడు నాకు తెలుగు సినిమాల నుంచి ఎలాగో లైక్ బికాస్ దే హవ్ సీన్ సమ్ వర్క్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ సంబడి బిగ్. ఒక హిందీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. నేను వాళ్ళకి అప్రోచ్ కూడా ఎప్పుడు అవ్వలేదు. ఆర్ నాకు ఒక హిందీ యాడ్ ఏదో వచ్చింది. నాకు కన్నడలో కిచ్చా సుదీప్ గారు యాడ్ వచ్చింది, హిందీలో అంగద్ బేడి గారితో యాడ్ వచ్చింది. ఈవెన్ నాకు ఎలా వచ్చాయంటే సోషల్ మీడియా ద్వారానే కదా. సో ఒక సైడ్ నేను బెనిఫిట్ అవుతూ ఇంకో సైడ్ వేరే వాడికి బెనిఫిట్ అవ్వకూడదని నేను అనుకోకూడదు కదా, అది అన్ఫేర్ కదా. సో ఐ థింక్ సోషల్ మీడియా గివ్స్ ఎవ్రీబడి లెవెల్ ఏమంటారు లెవెల్ బ్యాటిల్ గ్రౌండ్. ఇంతకు ముందు సే ఇప్పుడు అమలాపురంలోనో ఎక్కడో ఉంటే వాళ్ళకి హైదరాబాద్ దాకా వచ్చి ఆడిషన్ చేయడం అది కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ టాలెంట్ పెట్టి వాళ్ళు నిజంగానే వాళ్ళలో టాలెంట్ ఉంటే ది ఇండస్ట్రీ ఇన్వైట్స్ దెమ్. సో అది నాట్ జస్ట్ ఫర్ యాక్టర్స్ అండి. ఇప్పుడు మేము పోస్టర్ డిజైనర్స్ కోసం వెతుకుతూ ఉంటాను. నేను ఎవరైనా పిఆర్ ఏమైనా హెల్ప్ చేయడానికి ప్రతి రీజియన్లో జనాలు వెతుకుతూ ఉంటాను. సో టీజర్ ట్రైలర్స్ ఎడిట్ చేసే వాళ్ళు ట్విట్టర్లో చాలా మంది ఉంటూ ఉంటారు. సో దెర్ ఇస్ టాలెంట్ ఎవ్రీవేర్ అండ్ సోషల్ మీడియా గివ్స్ ఎవ్రీబడి అ ప్లాట్ఫామ్. నేనేం చేస్తాను యాజ్ అన్ యాక్టర్ అంటే నా స్కిల్ని నేను బెటర్ చేసుకుంటాను. నా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమాపై నేను కష్టపడతాను. దీనికే నాకు టైం సరిపోవట్లేదు. పక్కనోడు ఏం చేస్తున్నాను ఆలోచించడానికి అసలు అమ్మో ఎక్స్టెండ్ అయితే బాగుండు. 20-36 అవర్స్ నాకు కదా, 24 hours సరిపోవట్లేదు. ఓన్లీ స్లీపింగ్ కి పర్టికులర్ కొంత టైం మనకు ఉంటే బాగుండు. ఇట్లా అనిపిస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి ఏం అంత ఆలోచన లేదండి. ఐ జస్ట్ వాంట్ డూ మై థింగ్ రియలీ వెల్, డూ గుడ్ ఫిల్మ్స్, గివ్ ఆడియన్స్ మెమరబుల్ ఫిల్మ్స్. ఇప్పుడు మనకు కొంచెం చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నచ్చావు, ఒక్కడు, ఇలా బోల్డ్ సినిమాలు మనకి లవ్లీ సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమాలు మనం ఇవ్వాలి. మనం ఒక ఎవర్ గ్రీన్ ఆఫ్టర్ ఇయర్స్ కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. పీపుల్ ఆర్ టెంపరరీ, సినిమా ఇస్ పర్మనెంట్ అంటారు కదా. సో అట్లా ఇందులో మళ్ళీ నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. నేను క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ బ్యాంక్ నాన్న కూడా అదేంటారు, దేవుడు అదో డైలాగ్ ఉంటది కదా, దేవుడు నాకు కూతుర్నిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా. సో ఇందులో ఇంకో క్వశ్చన్, నా కడుపు నిండా క్వశ్చన్స్ పెట్టుకొని వచ్చాను. సో కొన్ని ఇందులో కూడా ఇప్పుడు మీరే అన్నారు మూవీస్ చేసుకుంటూ వెళ్తాం, బట్ ఒక పర్టికులర్ జోనర్ అనేది క్లిక్ అయిందంటే అదే జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ ఎక్కువగా. సో ఇప్పుడు మీకు మేబీ ఎవరు నుంచి కావచ్చు ఆ పర్టికులర్ కైండ్ లో అలా గుర్తున్నారు, ఒక్కొక్క జోనర్ లో, లేదా మిమ్మల్ని చూస్తే చాలా మందికి ఎక్కువగా అమాయకుల్లా ఉంటాడు అనే కాన్సెప్ట్ మైండ్ లో పడిపోయి ఉంటది. సో అదే జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, దాన్ని మీకు ఎట్లా స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు, మరి నెక్స్ట్ ఎలా చేయాలనే థాట్ మైండ్ లో? మీకు ఇంకో నిజం చెప్పనా, మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయమండి. ఇప్పుడు ఆడియన్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ఆడియన్స్ వాళ్ళ పనులలో వాళ్ళ డేస్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. ఏదో ఎంటర్టైన్ అంటే లైక్ చిన్న డౌట్, అది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వీళ్ళు ఇలా ఫేమ్ అయ్యారు అనుకోండి, వీళ్ళ సినిమా అయితే పక్కా ఇది ఉంటది, ఈ ఫీలింగ్ ఉంటది, లేదా థ్రిల్ ఉంటది, లేదా ఫన్ ఉంటది అని అది కూడా మనమే బిల్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరైనా థ్రిల్లర్ యాక్టర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు థ్రిల్లర్ స్టార్ అని 100 సార్లు చెప్పేది ఆడియన్స్ లో ఫీడ్ చేస్తాం. ఆడియన్స్ ఆర్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్. ఇప్పుడు నేను ఇంతకుముందు ఉద్యోగం చేసుకునేవాడిని. ఐ వాజ్ డూయింగ్ అ జాబ్ సమ్వేర్ ఢిల్లీలో. అది చేసుకుంటే నేను ఉద్యోగం చేసుకునేవాడిని. ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా వస్తే వెళ్ళి చూసేవాడిని. సో ఎవరికి మనం చాలా ఎక్కువగా అనేసుకుంటాం, కానీ మనం ఈ బబుల్, ఈ ఫిల్మ్ నగర్, శ్రీనగర్ కాలనీ, మణికొండ, జూబ్లీహిల్స్ బబుల్లో ఏదో అనేసుకుంటాం, కానీ ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మంచి సినిమా వస్తే చూడాలనుకుంటారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే
యాజ్ అ సొసైటీ, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు కథలంటే ఇష్టం. వీ వాంట్ స్టోరీస్. సో మనం సినిమాలకి వెళ్ళేది అదర్ దెన్ ద స్టార్ ఫిల్మ్స్ పక్కన పెడితే కథల కోసం వెళ్తాం. ఇంతకుముందు క్యాంప్ ఫైర్ దగ్గర చెప్పుకునేవాళ్ళంట, దాంతో స్టేజ్ పైన చెప్పారు, ఇప్పుడు ఓటీటీలో చెప్తున్నారు, లేకపోతే సినిమాలో చెప్తారు. సో ఇఫ్ యూ గివ్ ఆడియన్స్ అ గుడ్ స్టోరీ, ఒక మంచి ఎక్స్పీరియన్స్ 3 hours, గుడ్ ఆడియో విజువల్, ఒక మంచి నెరేటివ్ ఇస్తే దే ఆర్ హ్యాపీ. అందరూ అమాయకుడు కాబట్టి ఇందులో కూడా అమాయకుడుగానే చేయాలి అని వాళ్ళు అనుకోరండి, వాళ్ళకి అంత టైం లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆడియన్స్ పల్స్ తెలిసింది, మీరేం చేయాలో పిచ్చి క్లారిటీతో ఉన్నారు మొత్తానికి నిహాల్ అయితే. మిమ్మల్ని ఏం అడగాలంటే, ఫీమేల్ ఆర్టిస్ట్ అందులో చాలా మందికి ఇప్పటికీ ఉండేది అదే క్వశ్చన్ చేస్తారు, తెలుగు వాళ్ళకి తొందరగా మన తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు అని. మీకు కూడా ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? ఎందుకంటే నేను ఈ మూవీస్ ఇన్ని చేస్తున్నా, ఒక్కటి తక్కువైంది పుష్పలాగా, నాకు ఇంకా స్టిల్ ఏదో తక్కువైంది అనే ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? అంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నేను చేసిన ఇప్పటి వరకు చేసిన 3-4 సినిమాలలో అన్నిట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఉందండి. అంటే చాలా మంచి బ్యూటిఫుల్లీ రిటన్ క్యారెక్టర్సే నేను చేశా. కాబట్టి నేను చాలా హ్యాపీ ఉన్నా విత్ వాట్ ఎవర్ హావ్ డన్. ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఎక్కువ కావాలి, దే ఆర్ మేడ్ లైక్ దట్ కదా. ఏమున్నా కూడా ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇలా వస్తే బాగుండు, ఇది కావాలి, ఇది ఎందుకు రాలేదు, అలా ఉంటాయి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం నా లైఫ్ లో నేను రియలైజ్ అయ్యా, ఊరికి పరిగెత్తకు, నెక్స్ట్ ఏంటి, ఇలా రావాలి, ఇది ఎందుకు రాలేదు, నేను ఎక్కడికో ఉండాలి కదా, ఎందుకు ఉండలేదు, ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ చంపేస్తాయి మైండ్ లో, పీస్ఫుల్ ఉండదు. ఏమైతే ఉందో దాంట్లో బెస్ట్ ఏం చేయగలుగుతామో, ఎలా హ్యాపీగా మనం డ్యూటీ చేయగలుగుతామో, ఎంటర్టైన్ చేసామో ఆడియన్స్ ని, ఆ స్టోరీ నచ్చింది, ఇస్ వాట్ మ్యాటర్స్. నాకు అది అనిపించింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అనే క్వశ్చన్ నన్ను అడుగుతారు చాలా మంది. అంటే చాలా పాపులర్ థింగే అండి. కానీ ఇప్పుడు నేను తమిళ్లో చేశానండి. ఇప్పుడు కుటుంబస్థన్ అని ఒక సినిమా చేశాను మొన్న, నా ఫస్ట్ ఫిల్మ్ తమిళ్లో. చేసినప్పుడు చాలా మంది నాకు అడిగాను వెళ్ళి, మీరు ఎందుకు నన్ను తీసుకున్నారండి, తమిళ అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు, మీకు ఈజీ అయిపోద్ది కదా. అంటే అలా అసలు మీ మైండ్ సెట్ ఏంటి అని ఊరికి అడిగాను నా డైరెక్టర్ వాళ్ళందరినీ. అదేంటండి మీరు ఇంత బాగా డైలాగ్స్ నేర్చేసుకొని, తమిళ్ నేర్చేసుకొని చేస్తున్నారు కదా, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ యూ అన్నారు. అంటే దట్ ఈస్ వాట్, ఎక్కడైనా అంతే కదా, నో మ్యాటర్ వాట్ ద లాంగ్వేజ్ ఇస్. ఒక ఆర్టిస్ట్, ఒక యాక్ట్రెస్ వచ్చి అవి కష్టపడి నేర్చుకొని వేరే లాంగ్వేజ్కి వచ్చి వెన్ షీఈస్ డూయింగ్ ఇట్, చాలా రెస్పెక్ట్ఫుల్ అండి అది. అయ్యి మళ్ళీ రిటర్న్ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది యా ఐ థింక్ ఇట్స్ ద సేమ్ తెలుగులో కూడా. ఎక్కడైనా కూడా ఒక అమ్మాయి వచ్చి కష్టపడి చెప్తుంది అంటే, ఇప్పుడు కావాలని లేదు, మాకు వేరే వాళ్ళే కావాలి, తెలుగు వాళ్ళు వద్దు అనేది వేరే, ఇంకా వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ మైండ్ సెట్, అది దట్ వీ కాంట్ కంట్రోల్. కానీ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్ థింగ్ ఓన్లీ కదా. ఇంత కష్టం అందరూ మనల్ని చూస్ చేసుకున్నారంటేనే ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్ థింగ్ అన్నమాట, అంతే. 100% అండి. సో అదొక ఐఎమ్ వెరీ పీస్ఫుల్ అబౌట్ ఇట్ అండి. నాకు అలాగా నాకెందుకు అలా లేదు. అమ్మయ్య, ప్రశాంతంగా. మెయిన్ థింగ్ మీ ఇద్దరిని కలిసిన తర్వాత నాకు కూడా ఒక ప్రశాంతత వచ్చింది. ఏంటి అని అంటే, అందరికీ కూడా అర్థమై ఉంటుంది చూసే వాళ్ళకి, నెక్స్ట్ ఏంటి అని పరిగెత్తద్దు, ప్రశాంతంగా ఉన్నదాన్ని హ్యాపీగా 100% ఫుల్ఫిల్, వన్ బై వన్ జాగ్రత్తగా ప్రేమతో చేసుకుంటూ వెళ్ళాలి. ప్రేమతో మనుషుల్ని కాదు, మనం చేసే పనిని కూడా ప్రేమించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంతసేపు మీ ఇద్దరు గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఒకవేళ మనం టుక్ దగ్గరకు వస్తే, ఈ టుక్ లో మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజీ థింగ్ ఆ ముగ్గురు టీనేజర్స్ చేసింది ఏంటి, అండ్ వాళ్ళతో మీరు చేసింది ఏంటి? సినిమాలోనా ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్. యాక్చువల్లీ చెప్పిన థింగ్ ఏదైనా ఫన్నీగా రావాలని మేము స్క్రీన్ మీద ఎలాగో చూస్తాం, ఇది ఫన్నీ ఉంది, బట్ అది చెప్పిన దానికన్నా కాకుండా మీరు నాటీగా సిల్లీగా చేసిన థింగ్స్ ఏంటి? ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తారు కదా, మేము షూటింగ్ వెళ్ళినట్లేదు, పిక్నిక్ వెళ్ళినట్టుంది. యాక్చువల్లీ ట్రూ ఈ సినిమాకి. ఎందుకంటే మేము పొద్దు నుంచి సాయంత్రం మాకు షూట్ చేసుకొని సాయంత్రం వచ్చి అందరం, నేను, సాన్వి, ముగ్గురు పిల్లలు, ఇంకా చాలా మంది యాక్టర్స్, సింధు అని, మోనికా అని, అట్లా ఫ్యూ అదర్ యాక్టర్స్, అందరం కలిసి రోజు సాయంత్రం దంశరాజ్ ఆడుకునే వాళ్ళం. రేపు షూటింగ్ హాలిడే అంటే వాళ్ళు క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అక్కడ పక్కన అమలాపురంలో ఒక చిన్న క్రికెట్ టర్ఫ్ ఉండేది అనమాట, అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. నిజంగా ఫ్రెండ్స్ తో పిక్నిక్ ప్లాన్ చేసిన అది వర్కౌట్ కాదు. అబ్బో చాలా ఇదే బెటర్ ఏమో. ఇక్కడ పని అయిపోతుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, బాగా షూట్ చేసి కష్టపడి మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక స్పోర్ట్ ఆడుకొని అందరూ కలిసి తిని పైకి వెళ్ళి పడుకోవడం. ఇంకా సెట్ లో కూడా అలాగే, సెట్ లో కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ, కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, ముగ్గురు పిల్లలది బాగుంటది, మాది, మా అందరం కలిసి. డైరెక్టర్ కూడా సరే మీరు ఏమంటారో చేయండి అంటే, ఇట్ డజంట్ ఫీల్ లైక్
రెస్ట్రిక్టివ్ స్పేస్ అది. సో చాలా బాగుండే అండి. అండ్ బికాస్ ఎవ్రీబడి వాజ్ న్యూ, రిలేటివ్లీ యంగ్, కాబట్టి ఇప్పుడు అందరిలో ఎనర్జీ చాలా ఎక్కువ ఉండింది. మా డైరెక్టర్ గారికి మొన్నే పెళ్ళైంది. పెళ్ళయింది పక్కన పెడితే అసలు డైరెక్టర్ గారు ఏంటి మల్టీ టాస్కర్ అని అడగాల అని నేను యాక్చువల్ డైరెక్టర్ గారు రాలేదు కదా, సో లిరిక్స్ కూడా రాస్తున్నారు కదా సాంగ్స్, కొరియోగ్రఫీ కూడా చేశాడు అవును. ఫస్ట్ సాంగ్ కి. ఏ సాంగ్ కి? వరల్డ్ ఆఫ్ టుక్ టుక్ అనే సాంగ్, ఫస్ట్ సాంగ్ సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ కి డైరెక్టర్ డైరెక్టర్ గారు ముగ్గురు రోషన్, కార్తికేయ, డైరెక్టర్ గారు సినిమాలో కూడా కేమియో చేశారండి సాంగ్ లోనే. స్టెప్ వేస్తాడు. సో హీస్ మల్టీ టాలెంటెడ్. చాలా అయినా ఇంకా అయినా మేము మాకు సీన్ ఉన్నప్పుడు కూడా మా ఇద్దరు సీన్స్ ఉన్నప్పుడు కూడా ఎస్పెషలీ వచ్చి నిహాల్ లాగా చెప్పేవారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయిలా చేసేవారు. సో హీస్ వెరీ లైక్ అలా సిగ్గుపడి సాన్వి, అలా చేద్దాం అని. సో ఆయనకు ఒకటి ఉంటది కదా, ఆయన వెంటనే చాలా ఎక్సైట్ అవుతారు అనమాట. ఎక్సైట్ సాన్వి అలా అని తిరిగి చూడు సాన్వి అని. నాకు ఎంత బాగా అనిపిస్తుందో ద వే హీ డస్ ఇట్. నాకు మీరు మాట్లాడుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఎందుకో తెలుసా, నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంజలి గారు గుర్తొస్తున్నారు అనమాట. వచ్చినప్పుడు నవ్వుతుండే. హడావిడిగా వెళ్ళడం మాట్లాడడం ఎట్లా ఉంటది అలా ఉందన్నమాట. పొద్దునే అన్నాడు ఆయన నన్ను. ఓకే, సో అయితే కరెక్టే, నేను కరెక్టే చెప్పాను. క్యారెక్టరైజేషన్ ఉంది అని నవ్వుతుంది. అదే ఈ మూవీ సాంగ్ మీరు అది ఒక పర్టికులర్ మీ ఇద్దరికి కూడా ఒక సాంగ్ ఉంది కదా, సో మీకు ఈజీ అయింది కదా యాక్చువల్ రీల్స్ ఇవన్నీ మీ ఇద్దరికి కొంచెం కెమిస్ట్రీ కానీ ఆ సాంగ్స్ ఆ రిథమ్ ఇవన్నీ క్యాచ్ చేయడం వల్ల ఆ సాంగ్ ఈజీ అయిందా? మేము అప్పటికి న్యూవే అండి. ఓకే, ఒకరికొకరు న్యూ, కొత్తనే. అదే కానీ ముందు ఎప్పుడు ఒకసారి ఏదో హెలో హాయ్ కలిసినది ఏదో ఉంది తప్ప, లైక్ నాకు సాన్వి అంటే ఏం తెలీదు, సాన్వికి నేనంటే ఏం తెలీదు. కానీ ప్రొఫెషనల్లీ ఇద్దరు మంచి డీసెంట్ ఇన్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ దాని తర్వాత ఓవర్ ద ఫిల్మ్ వి గ్రూ యాస్ బెటర్ ఫ్రెండ్స్ అండి. సో ఓకే, బికాస్ వి నో దట్ వి డాన్స్ టుగెదర్. ఆమెకి డాన్స్ బావచ్చు, నాకు అంత మాత్రం వచ్చు, కాబట్టి ఇంకా కలిసి చేస్తాం అంతే. అబ్బాబ్బా, డాన్సర్స్ ఇలా చెప్పుకుంటే ఏదో అట్లా మేము ఏదో చేసేవాళ్ళం, మేమేం చెప్పుకోవాలి. అది ఇవన్నీ చెప్తాడండి. బట్ యా తర్వాత మేము ఇవన్నీ చేసాం. మీరు చూసిన రీల్స్ అని చక్రాలు ఉంటాయేమో, ఏదైనా స్టెప్ వేస్తారు అనుకోండి, ఇద్దరు ఏ స్టెప్ వేస్తున్నారు, ఎవరి లెగ్స్ చూడాలి, అసలు ఆ లెగ్స్ ఎట్ వెళ్తున్నాయి అనేది నేను అంటే మీరు ఒకే టేకే చూస్తారు కాబట్టి దాని ముందు 2-3 టేక్లు ఉంటాయి కదా. వాడికి అదొక కంప్లైంట్ నా పైన. ఓకే, మీరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు. నేనేంటంటే నేను తొందరగా సాటిస్ఫై అవ్వను అనమాట. ఇంకోటి చేద్దాం అని. వాడు ఫస్ట్ టేక్ లో చేస్తాడు. ఓకే, ఈవెన్ రీల్ లోనేనా, మామూలు షూట్ లో కూడా ఏదైనా సీన్ అప్పుడు అంతేనా? అంతే అండి. అంటే నాకు ఏమో అంటే ఇంకా బెటర్ చేయొచ్చు కదా. అవును, ఇప్పుడు చూసుకున్నప్పుడు అనిపిస్తది, లేదు ఇది కొంచెం ఎవరికైనా అంతే. ఇంకోసారి తీయచ్చు కదా, ఏమవుతుంది మీకు, నేను చేస్తా అంటున్నాను కదా అనే ఫీలింగ్ అంతేనా? రెడీ అంటారు అంతే, బెటర్ ఇస్తా అంటే ఎవరు వద్దంటారు. అట్లా మామూలు ఇన్ జనరల్ బయట చాలా మంది కష్టాలు అవే, నేను చేస్తా అంటే తీయచ్చు కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీకు హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. ఈ ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఉంటుంది, ఆడియన్స్ కి ఎలా అవుతుంది? ఆ ఫైనల్ కన్నా ముందు మిమ్మల్ని ఇంకోటి అడగాలి. టుక్ టుక్ బండి ఒకవేళ మీ దగ్గరకు వచ్చింది, మీరు ఆ టుక్ టుక్ బండిలో కూర్చున్నారు, ఇండివిజువల్ గా వెళ్తే మీరు ఫస్ట్ చేసే థింగ్ ఏంటి? టుక్ లో మ్యాజిక్ ఉందండి. సో ఇట్లా టుక్ టుక్ ఇప్పుడు ట్రైలర్ లో చూసాం కదా, మనం అడిగిన దానికి అది ఆన్సర్స్ ఇస్తది. సో దాంట్లో మ్యాజిక్ ఉన్నట్టే కదా. అవునవును, మ్యాజిక్ ఉంది, గాల్లో కూడా తేలుతుంది. అలాంటప్పుడు ఐ థింక్ నేను కూడా మన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను టుక్ టుక్ ని. ఆమె కూర్చొని కాకుండా ఐ ఆస్క్ సమ్ మీ గురించే మీరు క్వశ్చన్స్ అడుగుతారా? అంటే చెప్తది కదా టుక్ టుక్. నేనేం చేస్తా అంటే ఐ డ్రీమ్ వాళ్ళతో మాట్లాడి నాది కూడా మీలాగా ఒక సెగ్మెంట్ పెట్టుకుంటా పక్కన పెట్టి, అట్లా ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు దాన్ని తీసుకొని దాని నుంచి డబ్బులు సంపాదిస్తా. వావ్, ఏమన్నా నాకు నెక్స్ట్ టిప్ ఇస్తున్నారా మీరు? ఓకే, సో ఫైనల్ గా టుక్ టుక్ చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని అనుకుంటున్నాం. నాకు ఒక కైండ్ ఆఫ్ మనందరికి కూడా ఓల్డ్ మూవీస్ చూసిన వాళ్ళందరికి అలవాటు ఉన్న వాళ్ళకి ఓ మాయాజాలం మూవీ లేదా రీసెంట్ గా వచ్చిన మన టాక్సీ వాళ్ళలాగా మ్యాజిక్ కార్ అన్నట్టు ఒక ఫీల్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. మీరేం చెప్తారు మూవీ గురించి? అంతే అండి, అంటే డెఫినెట్లీ చాలా సర్ప్రైజింగ్ ఉంటది. ఈ ట్రైలర్ వల్ల కూడా చాలా క్యూరియాసిటీ బిల్డ్ చేసింది. చాలా మంది అడుగుతున్నారు అసలు ఏమైతుంది అంటే, గెస్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అసలు ఏముంటది, ఇదా అదా, దీంట్లో దెయ్యమా, దీంట్లో లేకపోతే దేవుడా, ఆ ఆటోలోనే మ్యాజిక్ ఉందా ఏదన్నా, అసలు ఏముంది అని. కాబట్టి లాట్ ఆఫ్ క్యూరియాసిటీ అయితే ఉంది.
అది డెఫినెట్లీ వర్త్ ఇట్ ఉంటదండి చూసినప్పుడు. ఎగ్జాక్ట్లీ. నార్మల్ పోస్టర్ కన్నా నేను చూసిన తర్వాత అబ్బా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా రోజులకు వచ్చింది అని ఫీలింగ్ నాకైతే వచ్చింది. అవును. సో ఆడియన్స్ కి వచ్చిందనే అనుకుంటున్నా. మరి మీ నిహాల్ గారు మీ క్లారిటీతో మీరు ఏం చెప్తారు ఈ టుక్ టుక్ గురించి? షూట్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఏం సినిమా నడుస్తున్నాయి ఇప్పుడు మీరు అడిగారు కదా, అవును. అది ఇప్పుడు టుక్ టుక్ అని ఒక సినిమా అంటే ఏం సినిమా టుక్ టుక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్ లోనే చాలా పాజిటివిటీ అవును. ఉంది కదా. ఐ థింక్ దట్ పాజిటివిటీ షోస్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ వెరీ హ్యాపీ ఫిల్మ్. ఇప్పుడు మనం అవును. సినిమాలు చాలా సార్లు చూస్తున్నప్పుడు ఒక చిన్న స్మైల్ తో చూస్తూ ఉంటాం అండ్ వి అవును. లైక్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కదా. సో టుక్ టుక్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్ అండి. మనం అవును. చూస్తున్నంత సేపు ఒక చిన్న స్మైల్ ఉంటుంది, Hmm. చాలా లాఫ్ అవుట్ మూమెంట్స్ ఉంటాయి, Twist ఉంటది. ట్విస్ట్లు ఉంటాయి. అదే మాకు కావాల్సింది అదే. వి వాంట్ దట్. యా, ఇంకా సాంగ్స్ మంచి సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయి. ఫుల్ డాన్స్ చేసినాం మేమందరం. ఓకే. సో ఇట్స్ అ ఫన్ వాచ్ అండి. అంటే Hmm. మీరు నిజంగా 21st March కి మా థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తే మీరు త్రూ అవుట్ Definitely. స్మైల్ చూస్తారు, కొంచెంసేపు నవ్వుతారు, కొంచెంసేపు ఫీల్ అవుతారు. ఒక చిన్న మారల్ ఉంటుంది, ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, Okay. ముగ్గురు పిల్లలు చేసే అల్లరి ఉంటుంది, బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి, Wow. మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో ఇట్స్ అ హోల్ ప్యాకేజ్. ఒక సినిమాకి ఎందుకు వెళ్తామో అందుకు మీ సినిమాకి దానికి వస్తే కావాల్సినవన్నీ కూడా మాకు అన్ని. దొరుకుతాయి అంతే అన్నమాట. అండి. ఫుల్ మీల్ ప్యాకేజ్ కాంబో ఆఫర్ లో దొరుకుతుంది మాకు. బాగా పెట్టి. ఓకే. సో సూపర్ అన్నమాట. సో ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్ గా మూవీ అయిపోయిన తర్వాత మీరు డైరెక్టర్ గారితో చెప్పి ఒక్కసారి మాకు ఆ టుక్ టుక్ బండి కూడా చూపిస్తే మూవీ అయిపోయే టైం లోపో లేదా అయిపోయిన Done. రిలీజ్ అయిన తర్వాత Done. సో మేమందరం కూడా టుక్ టుక్ బండిని చూసి ఎంజాయ్ చేస్తాం. చూసేందుకు ఎక్కొచ్చు మీరు. ఎక్కి ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఊరంతా తిప్పుతున్నారు. అవును. హైదరాబాద్ లో చాలా చోట ఆగిన జనాలందరూ ఫోటోస్ తీసి మా Okay. టీమ్ కి పంపిస్తున్నారు. ఇప్పుడు టుక్ టుక్ సెలబ్రిటీ అయింది అయితే. అవునండి. ఓకే. సో టుక్ టుక్ చూసారు కదా ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ టుక్ టుక్ లో ఉంటుందని వీళ్ళని చూస్తే అర్థమవుతుంది మనకి. మార్చే కదా ఇది. అంతే, నేను yes. మర్చిపోతున్నా. 21st March. 21st March ఈవిడ మర్చిపోయినా పర్వాలేదు, మీరు మర్చిపోకండి. 21st థియేటర్ కి వెళ్ళి చూడండి. ఈ టుక్ టుక్ మాయలో పడి నేనేవేవో మర్చిపోతున్నాను. మీరు మర్చిపోకండి. థియేటర్స్ కి వెళ్ళి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. 21st March కి మా టుక్ టుక్ రిలీజ్ అవబోతుంది. థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులందరూ, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ దయచేసి వెళ్ళండి థియేటర్స్ కి, ఎంజాయ్ చేయండి. యూ హ్యావ్ అ రియలీ గుడ్ టైం. థ్యాంక్ యూ.